చేసుకున్నాను. బుడకాకరకాయ పులుసు కర్రీ చేయబోతున్నాను. దీనికి బుడకాకరకాయ పక్కన పెట్టుకున్నాను. చింతపండు ఇంకా టమాటా కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపులో అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసాను. ఇప్పుడు ఇదైతే ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత ఇందులో బుడకాకరకాయ కూడా వేసుకున్నాను. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీనికి చింతపండు, టమాటా గుజ్జు రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలో వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. కాసేపటి తర్వాత ఉడకకరకాయల గురించి చక్కగా ఉడుకుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే ఇంకా మెంతుల పొడి కూడా వేయాలండి. పులుసు కర్రీ కాబట్టి మెంతుల పొడి కూడా వేసానండి. కాసేపు అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు ఉడకనిచ్చానండి చక్కగా. అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. 5-10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. కర్రీ చూడండి ఎంత బాగుందో. ఉడకాకరకాయ పులుసు నాకైతే ఫేవరెట్ అండి. ఇది సీజన్లో ఎప్పుడో ఒకసారి వస్తుంది కదండి, ఎవ్రీ వన్స్. ఇప్పుడు కంపల్సరీ తినాలన్నమాట.